మనిషికి అహంకారం, మిడిసిపాటుతనం ఈ రెండు అత్యంత ప్రమాదకరమైనటువంటివి. ఎందుకంటే ఎప్పటికీ ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేం. శరీరం శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు. అందుకే లేనటువంటి ధనానికి, శరీరానికి ఎందుకు అంత స్వార్థ బుద్ధి, ఎందుకు అంత మిడిసిపడుతనం? అందుకు ఉదాహరణగా శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించింది. ఒక రాత్రి ఆనందంతో గడిచిందో లేదో తెల్లవారేసరికి శ్రీరాముడు కట్టుబట్టలతో వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. కాలం ఎప్పుడు ఎలా రంగులు మారుస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకొని మిడిసిపాటుతనంతో, అహంకారంతో ఉండడం అనర్థదాయకం. అందుకే సాధ్యం ఉన్నంత వరకు మనం నిస్వార్థతతో మనకున్నటువంటి మన దాంట్లో మనం సర్దుకుపోదాం. మనం మనలా బ్రతుకుదాం.